అంటే ఇన్ని టాలెంట్ పెట్టుకుని ఒక్క మూవీకే పరిమితం అయిపోతున్నారేమో అనిపిస్తుంది. సిరీస్లో ఏమైనా రోల్స్ వస్తే చేస్తానండి, లైక్ బాగుండాలి కదా, నాకు నచ్చాలి. కొన్నిసార్లు సినిమా ఎంత బాగున్నా స్టోరీ బాగున్నా నాకు నచ్చదు. ఓకే, దే ఫోర్స్ లైక్ ఇంత డబ్బులు ఇస్తామమ్మా చేయండి, నాకు ఇష్టం లేదు. ఇక్కడ నచ్చకపోతే ఐ వోంట్ డూ. ఓకే, కొంచెం మొండి. ఓకే, అంటే ఇప్పుడు ఫైనల్గా అంటే చాలామంది సినీ ఇండస్ట్రీకి రావాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు మన తెలుగు ఏమంటే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు అటువంటి వారికి ఏం సజెషన్ ఇస్తారు? ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వన్స్ ఇండస్ట్రీలోకి ఇన్ అయిన తర్వాత ఎటువంటి కేర్ఫుల్ స్టెప్స్ ఉండాలి అని చెప్తారు? ఓకే, సో కెమెరా ఆన్ ఉన్నప్పుడు నీ మౌత్ క్లోజ్ అయిపోవాలి ఇంటర్నల్లీ. కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు నీ చెవులు క్లోజ్ అయిపోవాలి. ఎవరి మాట వినద్దు, ఎవరి సలహా అస్సలు తీసుకోదు, విన్నట్టే ఉండాలి. కానీ మనసు ఏం చెప్తా చేయాలి. డూ మెనీ గుడ్ ఫోటోషూట్స్, ఆడిషన్స్, లుక్ టెస్ట్స్, ఇవన్నీ ఎవరు చెప్పినా చేయకపోయినా మనం కూడా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, కాంటాక్ట్స్ అని చెప్పలేను, ఎందుకంటే కొన్నిసార్లు తెలిసిన వాళ్ళే మనల్ని పెట్టుకోరు కావాలని. ఓకే, ఎప్పుడైనా కొత్త వాళ్ళతో వర్క్ చేయడానికి ట్రై చేస్తుండాలి, నేను అదే నమ్ముతా అండి. నీ స్లాంగ్ కాకపోయినా నువ్వు ట్రై చేయాలి. నాకు స్లాంగ్ రాదు అని ఆఫర్ మిస్ చేసుకోలేము కదా. నీ లాంగ్వేజ్ కాకపోయినా ట్రై చేయాలి, స్లాంగ్ కాకపోయినా ట్రై చేయాలి. ఓకే, రైట్. ఫైనల్గా మిమ్మల్ని అభిమానించే ఆడియన్స్కి కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ సినీ అభిమానులకు కావచ్చు, లేకపోతే మీలా రావాలి అనుకుంటున్న వారికి కావచ్చు, అందరికీ ఫైనల్గా ఒక మెసేజ్ లాంటిది ఏం చెప్తారు? నాలా రావాలి అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తా అంటే, ఆల్ ద వెరీ బెస్ట్. మనమేమి తక్కువ కాదు, వి ఆర్ ద ఫ్యూచర్. ఓకే, తెలుగు అమ్మాయిలు ఆర్ ద ఫ్యూచర్. మేమే రూల్ చేయాలి ఇండస్ట్రీని, మిగతా వాళ్ళందరూ సామాన్లు సదురుకొని వెళ్ళిపోవాలి వేరే లాంగ్వేజ్ వాళ్ళు అని కూడా అన్నాను. అందరికీ అవకాశం రావాలి. నౌ ఇట్ ఈస్ లైక్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, నాట్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఐ మీన్ కాలీవుడ్. అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి వీలైనప్పుడల్లా. టైం వేస్ట్ చేయొద్దండి జనరల్లీ. అస్సలు లేజీ ఉండద్దు, అస్సలు లేజీ ఉండద్దు. ఎప్పుడు యాక్టివ్ ఉండాలి, అటెంటివ్ ఉండాలి. మెయిన్ డైరెక్టర్స్ ఏం చెప్పినా ఫస్ట్ వినాలి, విన్న తర్వాత మనం మాట్లాడాలి. ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ లవ్ యూ. పేరెంట్స్కి బిగ్ హార్ట్, ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. డిహెచ్ఎఫ్ఎం ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఫుల్ సపోర్ట్, ఎందుకంటే నాకు సార్ అంటే పిచ్చి కాబట్టి. ఓకే, మహేష్ బాబు సార్ అంటే మీకు చాలా ఇష్టం అన్నమాట. పిచ్చి, ఇమ్మెన్స్లీ డై హార్డ్ ఫ్యాన్. మీరు ఇప్పుడు మహేష్ బాబు గారితో ఏమైనా మూవీస్ ట్రై చేస్తున్నారా? యాక్చువల్లీ వచ్చింది కానీ ఏం లేదండి. గుంటూరు కారంలో ఏం చెప్పలేదు. 2 సార్లు ఆఫీస్కి వెళ్ళాను, ఆ రోల్స్ ఏమీ లేదన్నారు.